నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. సో, ఈరోజు మనతో పాటు మైండ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది కమ్యూనికేషన్ గ్యాప్. అంటే డిజిటల్ గ్యాప్ చాలా ఎక్కువైపోయింది. సో, ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఈ డిజిటల్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీన్ని ఎలా అధిగమించాలి? వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. భార్యాభర్తలు ఒకే రూమ్‌లో ఉంటారు. కానీ ఇద్దరి చేతుల్లోనూ ఫోన్స్ ఉంటాయి. సో, ఈ హ్మ్. డిజిటల్ గ్యాప్ అనేది అందరిలోనూ పెరిగిపోయింది గానీ, భార్యాభర్తల మధ్య ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. దీన్ని ఎలా అధిగమించాలసలు? ఓహ్! యాహ్! చాలా ఇంపార్టెంట్ అండి. భార్యాభర్తల మధ్యలో ఫిజికల్‌గా, మెంటల్‌గా, సోషల్‌గా ఈ ఫోన్ అనేది వచ్చేసింది. అవును. ఓకే. నేను ఎంతమందిని చూసానండి డైరెక్ట్ కమ్యూనికేట్ చేసుకోరు. ఫోన్స్. ఫోన్స్ త్రూయే స్టేటస్‌ల త్రూ. మీరు నమ్మరు స్టేటస్‌ల త్రూ మాట్లాడుకుంటారు. కోపం వచ్చింది అంటే స్టేటస్‌లో పెడతారు. భర్త అనేవాడు భరించాలి కానీ ఇలా చేయకూడదని చెప్పి. భా భార్య ఆమె మీద జోకులు పెట్టి మనకిప్పుడు అవును. నార్మల్‌గా భార్య మీద జోకులొస్తుంటాయి. అవును. కామెడీ అవి పెట్టి చాలా హ్మ్. ఆనందపడుతున్నట్టుగా ఫీల్ అవుతుంటారు. హ్మ్. అవి వీళ్ళు చూసి, వీళ్ళు అవి చూసి దానికి ఇలా ఆన్సర్ ఇచ్చి, అలా ఆన్సర్ ఇచ్చి దట్ వే ఫోన్ దూరం చేస్తోంది. ఫోన్ త్రూ కమ్యూనికేట్ అవుతుంది. దానికి తోడు రైట్ టైంలో రాంగ్ పరిచయాలు ఏర్పడి ఇంకా వీటిని సెపరేట్ చేస్తాం. హ్మ్. ఒక నేనెప్పుడూ ఈ రిలేషన్‌షిప్స్‌లో చూసిన వాటిలో ఒక ఆన్సర్ ఉండదు. చాలా పాయింట్లు కలిసి ఆ ప్రాబ్లమ్ జరుగుతుంది. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ మధ్యలో ఎక్కడో ఒక సీన్, వాళ్ళ మదర్‌ని ఏదో అన్న మాట, వీళ్ళ ఫాదర్‌తో ఏదో గొడవ, ఆ రోజు ఆ మీటింగ్‌లో నువ్వు నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదని, నా కోసం వెయిట్ చేయలేదని, మీ వాళ్ళేంటి నన్ను అసలు పట్టించుకోరని, ఈ టైప్‌లో ఏవో ఒకటి ఉంటుంది ఒక గొడవ. సరే అని సర్దుకుంటారు కొన్ని రోజులకి. దాని తర్వాత ఫోన్స్ వస్తాయి. ఫోన్స్‌లో ఎక్కువ ఆనందము, ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంటు, షార్ట్స్, వీడియోస్ దే ఆర్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్ అండ్ ఆల్వేస్ మనకి మీరు చూడండి సజెషన్స్‌లో హ్మ్. ఏవి మనం చూస్తుంటామో అవే వస్తుంటాయి. హ్మ్. హ్మ్. సో, ఒకవేళ నేను విమెన్ సైడ్ నుంచి అంతా రైట్ అనే కంటెంట్ చూడడం స్టార్ట్ చేస్తే అన్నీ కానీ మీ హస్బెండ్ అలానే ఇలాంటోడున్నాడా? మీ అలా వస్తాయి. ఉన్నారా? లేపోతే వైఫ్ బ్యాడ్ రా అనే దాంట్లో ఉంటే అన్నీ అవే వస్తాయి. హ్మ్. అండ్ వాటికి తగ్గ కంటెంట్ రియల్‌గా మనకి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటాయి. నేను చెప్పే వాటిలో ఈ మధ్య బాగా వింటున్న పదాల్లో నార్సిసిస్ట్. ఓకే. నేను కూడా చాలా వీడియోలు చేశాను హ్మ్. నార్సిసిస్ట్ మీద. హ్మ్. ఆ మాట పట్టుకుంటే ఇంక అన్ని హస్బెండ్ ఏదడిగినా అరే! ఈడు నార్సిసిస్ట్ లాగా చేస్తున్నాడే. వైఫ్ ఏది చెప్పినా ఈమె నార్సిసిస్ట్‌లా ఉంది అనే కంపారిజన్ వచ్చేస్తుంది. హ్మ్. దానికి తగ్గ ఫోన్‌లో మనకు ఆన్సర్‌లు ఆ! కరెక్ట్. నా వైఫ్‌కి పిచ్చుంది. నా మొగుడికి ఈ టార్చర్ చేసే గుణం ఉంది. అందుకని ఐ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద ఫోన్ సాటిస్ఫైయింగ్ మై ఇగో. హ్మ్. దాన్ని డైరెక్ట్‌గా మాట్లాడి కమ్యూనికేట్ చేసుకోవడం. ఓకే. అండ్ ఈ రోజుల్లో ఆప్షన్స్ ఆర్ మోర్. ఆప్షన్స్ ఎక్కువున్నాయి కాబట్టి ఈజీ అయిపోతుంది ఇలాంటి డిజిటల్ డిస్ట్రాక్షన్ అవ్వడానికి. డిజిటల్‌గా మనకి ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. దానికి తోడు కావాల్సిన ఫ్రెండ్‌షిప్స్ గానీ, గ్రూప్స్ గానీ ఇవి తయారవుతున్నాయి. హ్మ్. దీంతో వాళ్ళు ఈగో సాటిస్ఫై కావడం కోసం నువ్వే కరెక్ట్ అనే ఒక మెకానిజం తయారవుతుంది. దాంతో పక్కన వాళ్ళతో మాట్లాడాలి, రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేసుకోవాలనేది లేదు. హ్మ్. ఫర్దర్ మోర్ డౌన్‌కెళ్తే వాళ్ళది లాజికల్‌గా ఉంటుంది. ఎంత లాజికల్ కరెక్టే గదా! ఇప్పుడు ఆయనతో మాట్లాడి గొడవయ్యే కంటే నేను ఫోన్ చూసుకోవడం నయం గదా! ఇది బెటర్ అంటే గదా! అని. అనిపిస్తుంది. రియల్ గూడా అదే. రియల్ గూడా వాళ్ళు మాట్లాడుకుంటే మీకు తెలీదు సార్, మీకు తెలీదు సార్ అన్నట్టుగానే వాళ్ళు గొడవ పడతారు. దీనికంటే మీరు ఫోన్ చూసుకోవడమే నయంరా బాబు అనేటట్టుగా తయారైపోతుంది. హ్మ్. ఓకే. బికాస్ దే డోంట్ వాంట్ టు లీవ్ దట్ ఎమోషనల్ డిస్‌రెగ్యులేషన్. సిట్ డౌన్, టాక్. అవును ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్స్ ఒక్కొక్కలా ఉంటాయి. బికాస్ పెళ్లి చేసుకున్నాను కాబట్టి వాడు నేను అనుకున్నట్టుగా నాట్యం ఆడనవసరం లేదు. ఆమె కానీ, ఆయన కానీ మేమిద్దరం వి కెన్ సిట్ డౌన్ అండ్ టాక్ సమ్‌వేర్ మేము కామ్ డౌన్ అయ్యి చేసుకోవచ్చు అనేది ఉండదు. వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడానికి వాళ్ళ వీడియోలు వీళ్ళకి షేర్ చేస్తారు. వీళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడానికి వీళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సో, నువ్వు అలా చెప్పావు కదా! నువ్వు ఇలా చెప్పావు కదా! గొడవలే అవుతాయి. హ్మ్. మాట్లాడుతున్నంత సేపు గొడవలవుతున్నాయి కాబట్టి సైలెంట్‌గా ఉండి ఫోన్ చూసుకోవడం ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. పిల్లల కోసం, సొసైటీ కోసం కరెక్ట్. కలిసున్నాము అనేటట్టుగా తయారవుతుంది. హ్మ్. ఓకే. దీన్ని అధిగమించాలి ఆర్ దాటాలి అంటే హ్మ్. నేను ఇది చాలా ఫండమెంటల్ నుంచి చెప్తాను. హ్మ్. ఫస్ట్ థింగ్ ఆల్వేస్ కీప్ ఎ వావ్ ఫ్యాక్టర్. ఓకే. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంటికెళ్ళాలి అంటే అరే! మా వైఫ్ ఉంటుందిరా అనే ఒక వావ్‌నెస్ అండ్ నా హస్బెండ్ ఉన్నాడు అనే ఒక వావ్ ఫ్యాక్టర్ ఇద్దరి మధ్యలో ఉన్నన్ని రోజులు బావుంటుంది. కొత్తగా ప్రేమలో ఉన్నప్పుడు చూడండి, వాళ్ళు ఏం చేసినా వావ్! ఆమె ఏం డ్రెస్ ఏసుకొచ్చినా వావ్!
వాడు బైక్ ఇట్లా తిప్పినా ఎవరైతే తిప్పితే కింద పడితే మూతిపాలు రాలుతారా అని ఉండదు. వావ్ అని ఉంటుంది. అది ఉంటుంది కాబట్టే ప్రేమ ఉంటుంది. ఎవరైనా నార్మల్గా అట్లా తిప్పి హెల్మెట్ లేకుండా ఉంటే మామూలు వాళ్ళు చూస్తే కింద పడతారు, ఎందుకు అంత బాధ, బండి ఉంది నడిపేయడు ఎక్కడికైనా వెళ్ళడానికి అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వావ్లో చూస్తాడో హీరోయిజంలో ఉన్నాడు, భలే ఉన్నాడు, మ్యాచ్ జుట్టు ఇట్లా ఉంది అని అనిపిస్తుంది. ఆ వావ్ ఫ్యాక్టర్ మ్యారేజ్ అయ్యాక కూడా మెయింటైన్ చేయాలి. సమ్వేర్ మై హస్బెండ్ ఈజ్ గ్రేట్, మై వైఫ్ ఈజ్ సో నైస్ అండ్ గ్రేట్ అనేటట్టుగా ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అది కంపల్సరీ వావ్ ఫ్యాక్టర్. సెకండ్ వచ్చేసి ఏదో ఒక రకంగా ఇద్దరు డిజిటల్ డిస్ట్రాక్షన్ కోసం ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి. 9 తర్వాత మా ఇంట్లో ఫోన్స్ ఉండవు. ఓకే, 8:30 తర్వాత వైఫై ఆఫ్, మరీ ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే అని తప్ప. వైఫై అయితే డేటా అయితే ఆఫ్. ఓకే ఓకే, అలాగ కొన్ని రూల్స్ పెట్టుకుంటే కానీ ఈ డిజిటల్ టార్చర్ నుంచి బయటపడం. ఓకే, థర్డ్, ఏది కమ్యూనికేట్ చేయాలన్నా సొసైటీ అందరికీ తెలిసేలాగా వాళ్ళెవరో చెప్పాల్సిన అవసరం లేదు. మా సమస్య మేము మాట్లాడుకోవచ్చు, స్టేటస్లో పెట్టి దాని ఏదో గొప్పగా చేయాల్సిన పని లేదు. ఓకే, ఫోర్త్ వచ్చేసి ఒకవేళ కనుక డిజిటల్గా మనకు అదే ఫీడ్ రెగ్యులర్గా వస్తుందంటే ప్లీజ్ స్టాప్ ఇట్. ఒక 30 days అయినా అలాంటి ఫీడ్ మార్చి ఇంకోటి ఏదైనా చూసే ప్రయత్నం చేయండి. బికాజ్ వన్స్ యూ కాన్స్టెంట్లీ సీ అదే కండిషన్ అయిపోతారు. అది చాలా చాలా జాగ్రత్త. 5, ఎప్పుడైనా ఎమోషన్స్ వచ్చాయి, సడన్గా కోపాలు మాట్లాడుకోవాలని అనిపించింది అనుకోండి, జస్ట్ సిట్ టుగెదర్, డోంట్ టాక్ బట్ సిట్ టుగెదర్. ఇది చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఇంపార్టెంట్. దీనికోసం టూర్లు ట్రిప్పులకి వెళ్ళిన అవసరం లే, జలపాతాలకి కొండలకి వెళ్ళి కూర్చోవాల్సిన పనిలే. ఏదో ట్రావెల్కి వెళ్తే బాగుంటుంది అనుకున్నానండి, అక్కడ కూడా గొడవండి, అక్కడ కూడా ఫోనే చూస్తాడండి అని గొడవ పడతాను మళ్ళీ. ఓకే, సో మరి అనవసరంగా డబ్బులు పెట్టి మరీ వెళ్ళి గొడవ పడాల్సిన పని లేదు. బట్ మై పాయింట్ ఇస్, ఇద్దరికి ఏదో ఒక స్టెప్ ఫార్వర్డ్ డిసిప్లిన్ ఉండాలి. ఒక స్టెప్ ముందుకెళ్ళి ఓకే నీకోసం నేను చేస్తా, నా కోసం ఇచ్చేయి అని ఇద్దరు ఒక ఒప్పందానికి రాకపోతే ఏ రిలేషన్షిప్, ఏ బంధము నిలబడదు. అందులో ఫోన్తో పోటీ పడితే అది ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేరు, అది ఇచ్చిన అవసరమైతే పక్కకు పడేసేంత ఫ్రీడమ్ ఉండదు. ఏ రిలేషన్షిప్లో అయినా అంతే. అందుకే నీకు నీ వైఫ్తో రిలేషన్షిప్ బెటరా, ఫోన్తో రిలేషన్షిప్ బెటరా అంటే ఫోన్ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య. బికాజ్ ఇట్ డజంట్ డిమాండ్, వైఫ్ డిమాండ్స్, వైఫ్ ఆస్క్స్. ఇప్పుడు ఏఐ జెమిని వచ్చేసాయి కదా, చాట్ జీపీటీ, యుఎస్ కల్చర్ లో లవ్ కూడా పడ్డారు. అబ్సల్యూట్లీ, పెళ్లి చేసుకున్న రోబోట్స్ రిజెక్ట్ చేయదు కదా ఇదేది. నేను చెప్తున్నాను కదండి, వచ్చేస్తోంది ఆ కల్చర్, వచ్చేస్తోంది. మనుషులకి ఓన్లీ అవసరాలకు తప్ప నాకు మ్యారేజే అవసరం లేదనే స్టేజ్కి వచ్చేసాం. చెప్పింది వింటుంది కదా ఇప్పుడు చాట్ జీపీటీ అంటే, చెప్పింది వింటుంది. ఎగ్జాక్ట్లీ, అందుకే పెళ్లి చేసుకునే కంటే మంచి కుక్కల్ని పెంచుకోవచ్చు, లేకపోతే నేను ఫోన్ చూసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకు ఇదంతా అనేది, ఎందుకంటే బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, ఇంటరాక్షన్, హ్యూమన్ ఇంటరాక్షన్ చాలా ఉంటాయి. కాబట్టి ఎందుకు ఆ పంచాయతీ, ఆ టార్చర్ అంతా నాకెందుకు అని హ్యాపీగా ఇలాగే ఉండిపో అని. అది ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అండి. ఆల్వేస్ దీస్ థింగ్స్ లుక్స్ నైస్ అండ్ నీట్ ఫస్ట్లో, తర్వాత లోన్లీ అయిపోతారు. నేను చెప్తున్నా కదా, ఫోన్లు చూసే అందరికీ కూడా మీరు ఫోన్ బాధితులు అని మీకు తెలిసిన రోజున ఏం మిగలదు. తలనొప్పి వచ్చేస్తుంది, నెక్ పెయిన్ వచ్చేస్తుంది, స్పాండిలైటిస్లో వచ్చేస్తుంది. దెన్ యూ విల్ నాట్ రియలైజ్ నీ చుట్టుపక్కల ఎవరితో నువ్వు మాట్లాడుతుంటే ఎంటర్టైన్ అవ్వవు, నీకు ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే మజా రాదు. 10 నిమిషాల తర్వాత నీకు వయామే హియర్ అనిపిస్తుంది. అండ్ దట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నిన్ను నీకు కూడా దూరం చేస్తుంది. నేను ఎంత రెస్ట్లెస్ ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు చూడండి, మీరు ఒక్కసారి స్కూల్స్కి వెళ్ళి చూడండి పిల్లలకి, దే జస్ట్ కెనాట్ సిట్ ఫర్ 15 minutes అండ్ ఫోకస్. మైండ్ డివైడ్ అయిపోతుంది. పిల్లలకి, యంగ్స్టర్స్. ఓకే, సో వెరీ వీఆర్ క్రియేటింగ్ ఏ జనరేషన్ వేర్ వీఆర్ ఆల్ డిస్ట్రాక్టెడ్. డిస్ట్రాక్షన్ ఎక్కువైపోయి, అందుకని ఆ డిసిప్లిన్ పెట్టుకుని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అట్లీస్ట్ దట్ ఒక 1 hour, ఒక 45 minutes, ఒక కాఫీ టైమో, టీ టైమో, ఓన్లీ మంచిగా గొడవలు పడకుండా మాట్లాడుకోగలిగేవి. అండ్ ఇంత జరుగుతున్నా కూడా నేను చెప్తున్నా కదండి, యుఎస్ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీ అని అనుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా అక్కడ పట్టింపులతో, అక్కడ గొడవలతో, మా ఆచారం ప్రకారం ఇలా చేయాలి కదండి, చేయదండి మా ఆవిడ. మరి నువ్వు ఎక్కడున్నావురా, యుఎస్లో అక్కడెక్కడో ఆ ప్లాస్టిక్ ఆ చిన్న చెక్క ఇంట్లో మీరు ఏం ఆచారాల కోసం గొడవలు పడిపోతున్నారు. దానికి మళ్ళీ ఈ మెసేజ్లు, ఆ మెసేజ్లు, ఆ ఫైట్లు చేసుకుంటారు అండ్ ఫోన్ చూస్తూ కూర్చుంటారు. దానివల్ల లైఫ్ విల్ బి మిజరబుల్.
అలా ఎప్పుడు ఈగోలకి పోకండి. ఈగోలకి పోతే ఈజీ అవుట్వే ఫోన్. తొందరగా దొరుకుతుంది, డిమాండింగ్ ఉండదు, ఏమి చేయదు ఫోన్. సో ఫోన్ ఈజీ ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. కొన్ని ప్లేసుల్లో నిషేధం చేసుకోండి. వెన్ ఐఎమ్ టాకింగ్ విత్ మై వైఫ్, నేను ఫోన్ ఆఫ్ చేసి ఉల్టా పెట్టి ఐ విల్ సీ ఇన్ టు యువర్ ఐస్ అండ్ టాక్. అట్లా కొన్ని పెట్టుకోవాలి రూల్స్. నేను నా వైఫ్తో మాట్లాడుతుంటే నేను ఇష్టం వచ్చినట్టుగా కీప్యాడ్స్ ఒత్తినట్టుగా అరిచి మాట్లాడను. నేను టాక్ ఇన్ ఎ సాఫ్ట్ బ్యూటిఫుల్ వాయిస్ అనేటట్టే ఉండాలి. ఇది చేసుకోకపోతే ఎప్పటికప్పుడు సఫర్ అవుతారు. ఓకే హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ డిజిటల్ గ్యాప్ని ఎలా అధిగమించాలో హరీష్ గారు చాలా చక్కగా వివరించారు. దీన్ని మనం ఫాలో అవుదాం.